హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పానండి. ఏకాదశి రోజున అన్నంతో చేసిన పదార్థాలు ఏవైనా సరే విష్ణుమూర్తికి పెట్టకూడదు అండ్ మనం కూడా తినకూడదు అనేసి. రీజన్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. మీకు అర్థం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణంలో బ్రహ్మదేవుడి యొక్క వెనుక భాగంలో 2 చెమట బిందువులు అనేటివి భూమి మీద పడతాయంట. సో ఆ భూమి మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే అవి 2 రాక్షసులుగా జన్మిస్తారంట. సో వారికి అన్నవృద్ధులు అనే పేరు ఒకటి ఉంది. ఈ అన్నవృద్ధులు ఒకరోజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాకు నివసించడానికి నివాసం కావాలి కల్పించండి అనేసి వరం కోరుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడంట, ఏకాదశి రోజున ఎవరైతే అన్నం తింటారో ఆ అన్నంలో మీరు కొలువై ఉంటారు అని బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకే ఏకాదశి రోజున తిన్న భోజనం ఏదైతే ఉంటుందో అది మన కడుపులోకి వెళ్ళి డైరెక్ట్గా క్రిములుగా మారి శరీరానికి ఎన్నో విధాలుగా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి అనేసి మన పురాణంలో చెప్పారండి. సో అందుకే విష్ణుమూర్తికి నచ్చని అన్నంతో చేసిన పదార్థాలు ఏకాదశి రోజున విష్ణుమూర్తికి సమర్పించకూడదు, అదేవిధంగా మనము తినకూడదు. సో దాంతో చేసిన ఫుడ్ అనేది ఆ రోజు అన్నంతో చేసిన పదార్థాలు ఏకాదశి రోజున అవాయిడ్ చేయాలి. ఇదండి విషయం. ఇలా అనేసి మన పురాణాల్లో చెప్పారంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే ఒక లైక్ కొట్టండి ప్లీజ్.